దక్షిణాది బీజేపీకి ఏదో శాపం వెంటాడుతున్నట్టుంది. ఇదివరకు వెంకయ్యనాయుడు గారు లాంటి మంచి నాయకత్వ పటిమ ఉన్నటువంటి వాడు, వాక్చాతుర్యం ఉన్నవాడు నాయకుడు ఉండేవాడు. కానీ ఇక్కడ ఎన్నుకునేవాళ్ళు కాదు. చివరికి ఆయన వేరే రాష్ట్రాలకు వెళ్ళి గెలవాల్సి వచ్చింది. కర్ణాటకలోనో లేకపోతే ఇంకోటి రాజ్యసభ అది కూడా. లేదా కేంద్ర ప్రభుత్వం ఏదో కేంద్ర నాయకత్వం ఇచ్చిన పదవుల మీద. ఇక్కడ ఇంకొక నాయకుడు ఎదగలేదు ఆ తర్వాత. ఇక్కడ తర్వాత ఒక మళ్ళీ టెంపర్ తీసుకొచ్చినటువంటి వాడు, ఒక మామూలు పొలిటికల్ టెంపర్ తీసుకొచ్చినటువంటి బండి సంజయ్. ఆ బండి సంజయ్ని కాస్త ఈటెల రాజేందర్ కంప్లైంట్ చేశాడన్న ఉద్దేశంతో కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు పక్కన పెట్టి క్రిందటి ఎలక్షన్లో కనీసం 15-20 సీట్లు తేగలిగింది కాస్త ఏకంగా 8 స్థానాలకు పరిమితం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఒక టెంపో క్రియేట్ చేసిన పక్కన పెట్టి చివరికి కాకపోతే ఒక మంచి పని చేసిందల్లా మళ్ళీ లోక్సభకి ఇచ్చి ఆ పైన మంత్రి ఇచ్చారు. అంతవరకు కొంత బెటర్. దక్షిణాదిలో మరొక బలమైనటువంటి శక్తి అన్నామలై. తమిళనాడులో శాంతం జీరోగా ఉన్న పార్టీని అప్ హ్యాండ్లోకి తీసుకొచ్చాడు. తెచ్చినటువంటి వాడు 12% ఓట్ల దగ్గరికి తేగలిగాడు అతను. ఇవాళ ఆ కారణంగానే సచ్చినట్టు ఏడీఎంకే పొత్తు పెట్టుకుంది, లేకపోతే బీజేపీని పక్కన పెట్టేద్దాం అనుకుంది. ఆ స్టేజ్కి తెచ్చినటువంటి వాడికి వాళ్ళ అసెంబ్లీలో సీట్ ఇవ్వలేదు. పోనీ మొన్న పక్కన పెట్టి అధ్యక్షుడిగా నాగేందర్ నియమించాక ఆయనకి ఏ రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలో తీసుకోవడము చేయలేదు. అన్నామలైకి అన్యాయం చేయడం అన్నది రైటా రాంగ్ అన్నది బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాల్సింది.